ఏమైంది వదినా? ఎందుకంత కంగారు పడుతున్నారు? అయినా ఇక్కడికి నువ్వు తీసుకొచ్చారు? చెప్తాను, ఒకసారి అటు చూడు. ప్లేట్ పక్కనే ఎలుక చనిపోయింది. అంటే భోజనంలో ఏదో పాడైపోయింది రాత్రి. పిల్లలు, జగదాత్రి ఫ్యామిలీ టేస్టీ భోజనం చేశారు. అందరూ కడుపు నిండా తినాలి. పాడవలేదు కేదార్, పాడయ్యేలా చేశారు. ఈ ఫుడ్ లో విషం కలిపారు. పిల్లలు తినే భోజనంలో అలా ఎవరు విషయం కలుపుతారు జగదాత్రి? మినిస్టర్ వదినా, సడన్ గా మినిస్టర్ లో వచ్చిన మార్పు చూసే నాకు అనుమానం వచ్చింది. కానీ మరీ ఇంత నీచానికి దిగజారుతుంది అనుకోలేదు. పిల్లలు తినడం స్టార్ట్ చేశారు దాత్రి. వెంటనే పిల్లల్ని తినకుండా ఆపాలి. వద్దు వద్దు కేదార్, పిల్లల ప్రాణాల మీదకి వస్తుంటే వద్దంటావేంటి? ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేసినా కూడా మినిస్టర్ దాన్ని తెలివిగా మన వైపుకి నెడుతుందొదినా. మరి ఏం చేద్దాం? ముందు విషయాన్ని ఏ వంటలో కలిపారో మనం కనిపెట్టాలి. అదెలా కనిపెడతాం? ఎలక స్వీట్, అరటిపండు, మిర్చి, పెరుగు ఇవి మాత్రమే తినిందొదినా. అంటే విషం వీటిలోనే ఉంది. అందుకేనా పిల్లలు పప్పు, పులావ్, రైస్ తింటున్నా వాళ్ళకేమీ కాలేదు? ఇప్పుడు వీటిని వడ్డించకుండా ఆపుదామా? వీటిని ఆపితే మినిస్టర్ కి ఖచ్చితంగా డౌట్ వస్తుందొదినా. అప్పుడు ఆరా తీస్తుంది. మనం నిజం చెప్తే పెద్ద గొడవ చేసి మన కుటుంబ పరువు తీయాలని చూస్తుంది. అందుకే మనం ఎందులో విషయం కలిపారో అది మాత్రమే పిల్లలకి పెట్టకుండా ఆపాలి. మరి అలా ఆపాలంటే దేంట్లో విషం కలిపారో మనకి తెలియాలి కదా దాత్రి.